మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. సింగరేణి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ప్రైవేటు సింగరేణి సబ్ కాంట్రాక్టర్ శరత్చంద్ర 30 నుంచి సుమారుగా 50 లక్షల రూపాయలకు పైగా వసూలు చేశారు. అంతేకాకుండా మరికొందరి నుంచి డబ్బులు తీసుకురావాలని హరీష్ అనే సూపర్వైజర్ను పంపించాడు. బాధితులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు హరీష్ను అదుపులోకి తీసుకున్నారు. ఇక శరత్పై కేసు నమోదు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. సింగరేణి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ప్రైవేటు సింగరేణి సబ్ కాంట్రాక్టర్ శరత్చంద్ర 30 నుంచి సుమారుగా 50 లక్షల రూపాయలకు పైగా వసూలు చేశాడు. అంతేకాకుండా మరికొందరి నుంచి డబ్బులు తీసుకురావాలని హరీష్ అనే సూపర్వైజర్ను పంపించాడు. బాధితులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు హరీష్ను అదుపులోకి తీసుకున్నారు. ఇక శరత్పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. సింగరేణి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ప్రైవేటు సింగరేణి సబ్ కాంట్రాక్టర్ శరత్చంద్ర 30 నుంచి సుమారుగా 50 లక్షల రూపాయల వరకు వసూలు చేశాడు. అంతేకాకుండా మరికొందరి నుంచి డబ్బులు తీసుకురావాలని హరీష్ అనే సూపర్వైజర్ను పంపించాడు. బాధితులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు హరీష్ను అదుపులోకి తీసుకున్నారు. శరత్పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ మనకి ఫోన్ లైన్లో అందిస్తారు. నవీన్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. సింగరేణిలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులకు మోసం చేసిన సింగరేణి ప్రైవేట్ కాంట్రాక్టర్ ఉదంతం అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏదైతే తెలంగాణలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉన్నందున నిరుద్యోగులను టార్గెట్ గా చేసుకుని కొంతమంది ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేస్తున్న సంఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఉద్యోగాల పేరిట ఒక మోసం అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పొచ్చు. నిరుద్యోగులను టార్గెట్ చేసుకుని అంటే ఈ యొక్క కొత్తగూడానికి చెందిన సింగరేణి ప్రైవేట్ కాంట్రాక్టర్ శరత్ చంద్ర సూపర్వైజర్ అనే వ్యక్తిని పథకం ప్రకారం పట్టుకుని నిరుద్యోగులు నిలదీసినట్టు సమాచారం అయితే ఉంది. అయితే సింగరేణిలో ప్రైవేట్ సబ్ కాంట్రాక్టర్ గా చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇతను సింగరేణిలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఇటు డైలీ వేజెస్ అదేవిధంగా జాబ్ పర్మనెంట్ సింగరేణి సహా ఇప్పిస్తామని తెలుస్తుంది. అయితే ఇతను ఒక ఉద్యోగానికి గాను సుమారు 50 లక్షలకు పైగా వసూలు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ విధంగా నిరుద్యోగులను సింగరేణి ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎర చూపించి కొన్ని కోట్లు దండుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే కొందరి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసేందుకు గాను శరత్ చంద్ర అనే వ్యక్తి ఆయన సూపర్వైజర్ గా పనిచేస్తున్నటువంటి హరీష్ ను ఈ నిరుద్యోగుల వద్దకు పంపించిన నేపథ్యంలో అక్కడ నిరుద్యోగులు ఈ హరీష్ ను పట్టుకొని నిలదీసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే సమాచారం అందుకున్నటువంటి పోలీసులు హరీష్ ను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. అయితే ఈ శరత్ చంద్ర ద్వారా మోసపోయినటువంటి అనేక మంది ఒక్కొక్కరుగా పోలీస్ స్టేషన్ కి అయితే చేరుకుంటున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు అయితే సుమారు 20 మందికి పైగా నిరుద్యోగులు ఈ శరత్ చంద్రపై కేసు నమోదు చేసేందుకు సత్తుపల్లి పోలీస్ స్టేషన్ కి అయితే చేరుకుంటున్న సందర్భం అయితే ఉంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ఎవరు ఇక్కడ రీడింగ్ ఆపరేషన్ మాకు అవసరం లేదు, ఏళ్ళ లెక్క తీసుకుంటామని చెప్పేసి అన్నారు. అటైతే మాకు సార్ మాకు ఎక్కడ వర్క్ లేదు, రీడింగ్ అవసరం, రీడింగ్ లేదు, మమ్మల్ని పెట్టేలా. ఈరోజు సింగరేణి నందు ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్గా చేసే శరత్ చంద్ర అండ్ అతని అనుచరుడు హరీష్ అనే వ్యక్తులు కలిసి సత్తుపల్లి మండలానికి పక్క మండలాలకు సంబంధించిన కొంతమందికి దగ్గర సింగరేణిలో ప్రైవేట్ కాంట్రాక్ట్ జాబులు ఇప్పిస్తామని చెప్పేసి డబ్బులు వసూలు చేయడం జరిగిందని మా దృష్టికి వచ్చింది. ఇప్పటివరకు మా దగ్గరకు ఒక 15 మంది బాధితులు మా దృష్టికి రావడం జరిగింది. దాంట్లో 7,76,000 వరకు ఈ ఇద్దరు వ్యక్తులు వసూలు చేసినారనేది మా దృష్టికి వచ్చింది. దీని మీద బాధితులు ఇచ్చిన పిటిషన్ మేరకు చీటింగ్ కేసు నమోదు చేయడం జరిగింది. కేసు దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తులో మిగతా విషయాలు దర్యాప్తులో తెలుస్తాయి. అది అకౌంట్లోంచి పంపారు కొంతమంది, అకౌంట్ డీటెయిల్స్ తీసుకోవాల్సి ఉంటుంది. మిగతా అన్ని దర్యాప్తులో వెల్లడించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.
నిరభ్యంతరంగా ఇంకా దీని రిలేటెడ్ సంబంధించి ఇంకెవరైనా బాధితులు ఉన్నా కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయవచ్చు. కంప్లైంట్ చేస్తే దీనిలో భాగంగానే మళ్ళీ ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది, వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరుగుతుంది. ఈరోజు సింగరేణి నందు